అందరికీ నమస్కారం। ఈరోజు మన ఆత్మకూరు పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశముల మేరకు అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గ గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి సూచన మేరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి ఉపాధ్యాయ పరీక్షల్లో జరిగినటువంటి అక్రమాలను నిరోధించాలని ఈ డిఎస్సి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరపాలని నిర్ణయంతో ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఒకసారి మన ఇటీవల జరిగినటువంటి డిఎస్సి పరీక్షలలో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారనేది రుజువులతో సహా బయటపడినప్పటికీ ఈ రోజుకి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం। గతంలో పోల్చుకుంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక నోటిఫికేషన్ సచివాలయ ఉద్యోగాలలో ఒకే ఒక నోటిఫికేషన్తో 1,40,000 ఉద్యోగాలు ఒకే ఒక సింగిల్ నోటిఫికేషన్తో 1,40,000 ఉద్యోగాలు ఎటువంటి అవినీతికి కానీ మధ్యవర్తిత్వాలకు కానీ తావు లేకుండా ఎంత పారదర్శకంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే పరీక్ష రాశారో ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వాళ్ళందరికీ కూడా న్యాయంగా ఎవరికైతే ఉద్యోగాలు రావాలో 1,40,000 ఉద్యోగాలు ఒక చరిత్ర అయితే ఆ చరిత్రను ఎటువంటి మరక లేకుండా చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయ పరీక్షలు జరిగాయి। ఎంతో పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ పరీక్షలకు కూడా తన అనుచరులకు తన అనుమాయులకు తన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వాళ్ళకి సంబంధించిన బంధువులకు ఇచ్చుకునే దానికి ఈ పోటీ పరీక్ష పెట్టడం ఎందుకు లోకేష్ గారు? ఈ పోటీ పరీక్షలో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు అనేది రుజువులతో సహా బయటపడ్డాయి। ఇది ఏ విధంగా చేశారా అంటే 19/4/2025 సంవత్సరం 19/4/2025 సంవత్సరం తేదీన వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2 జీవోలు ఇచ్చింది। ఆ జీవోలు ఏంటంటే జీవో నెంబర్ 4 జీవో నెంబర్ 47। ఈ 2 జీవోల ప్రకారం ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఉపాధ్యాయ పరీక్షలు ఎటువంటి పరీక్షలు మీరు రాత పరీక్ష రాయని అవసరం లేదు, మీరు ఆటలలో పాల్గొంటే చాలు, ఆటలలో పథకాలు కూడా అవసరం లేదంట, ఆటలలో పాల్గొంటే చాలు। ఈ ఆటలు కూడా ఏ విధంగా పెట్టారంటే ఆఖరికి ఎంత దిగజారిపోయారంటే బ్రిడ్జ్ ఆట అంటే పేకాట పేక ముక్కల ఆట కూడా అంత దిగజారిపోయేటువంటి ఆటలు కూడా పెట్టి వారి అనుచరులకు వారి బంధువులకు ఇచ్చుకునేదానికి నిదర్శనం ఇదంతా। అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఆందోళన ఎమ్మెల్యే ఉన్నారు కోన రవికుమార్ గారు, ఆయన వచ్చేసి ఈ రాష్ట్ర సాఫ్ట్ బాల్ ఆటకు చైర్మన్గా ఉన్నారు। అదేవిధంగా విశాఖపట్నం ఎంపీ మన సకల శాఖల విధ్వంసం మంత్రి అయినటువంటి లోకేష్ గారి తోడలుడు భరత్ గారు ఉన్నారు, ఆయన జూడో అంటే కుస్తీ ఆటకు ఆయన రాష్ట్ర చైర్మన్గా ఉన్నారు। వీరే వారికి కావలసిన వారికి సర్టిఫికేట్లు ఇస్తారు, ఆ సర్టిఫికేట్లు ధృవీకరించేది కూడా ఈ ప్రభుత్వమే। దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా ఏ విధంగా చేశారో మనం చూసాం। ఏమైనా చర్యలు తీసుకున్నారంటే ఎటువంటి చర్యలు తీసుకోలేదు। ఒక గిరిజన బిడ్డ పోలవరం పట్టణానికి చెందినటువంటి అనికి దుర్గయ్య అనే అతను పాపం ఒక గిరిజన బిడ్డ అతను జాతీయ స్థాయిలో బంగారు పథకం గెలుచుకున్నాడు। బంగారు పథకం గెలుచుకున్నటువంటి అనికి దుర్గయ్యకు ఎటువంటి ఉద్యోగం ఇవ్వలేదు। అదేవిధంగా కృష్ణా జిల్లాలో నవీన్ అనేటువంటి వ్యక్తి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో జిల్లా ప్రథమ స్థానంలో మార్కులు వచ్చాయి, అతనికి ఎటువంటి ఉద్యోగం ఇవ్వలేదు। అతను నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని హైకోర్టు కూడా వెళ్ళాడు। అయితే ఆయనకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదయ్యా అంటే పేపర్ తయారు చేయడంలో అతను అస్తం ఉందంట, అతను డేటా ఎంట్రీ ఆపరేటర్ అంట। అవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? ఇష్ట ప్రకారం వాళ్ళకి కావలసిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకొని ఎన్ని ఉద్యమాలు చేసినా ధర్నాలు చేసినా ఎటువంటి చలనం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు। తక్షణమే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారైనా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి। ఇటీవల నీటి పరీక్షల్లో జరిగిన అక్రమాలకు ఏ విధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో లోకేష్ గారు విలువలు విశ్వసనీయత అనేది ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి। ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టు అతని శాఖను విద్యాశాఖను చేయలేరు కానీ ప్రతి శాఖలో వేలు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయించడంలో చూపినటువంటి ఉత్సాహం పరీక్షలు ఏ విధంగా సక్రమంగా నిర్వహించాలి, లక్షలాది మంది నిరుద్యోగార్థులు కష్టపడి చదువుకున్నటువంటి వారికి ఎవరైతే ఉత్తీర్ణులు వారికి అవకాశం ఇవ్వకుండా అతనికి అనుకూలమైనటువంటి వారికి అతను తిరిగిన వారికి
ఉద్యోగాలు ఇచ్చేదానికి ఈ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వటం? లోకేష్ గారు, మీరు విద్యాశాఖను ఏ విధంగా భ్రష్టు పెట్టిస్తున్నారో చూస్తూ ఉన్నాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనేటువంటి పథకం ప్రవేశపెట్టి 15,000 స్కూళ్లకు పైగా ఆ స్కూళ్ళలో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు, కనీస వసతులు కల్పించినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంస్కరణలన్నింటినీ కూడా మీరు దిగజారుస్తూ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలను ప్రోత్సహిస్తూ ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా దిగజారిపోయారో ఈ రోల్ సంఖ్య చెప్తుంది. గతంలో ప్రభుత్వం ఎంతమంది చదువుతున్నారు, ఇప్పుడు ఎంతమంది చదువుతున్నారు? 1,00,000 మందికి పైగా పిల్లలు తగ్గిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి గారడీ విద్యల మధ్య నిరుద్యోగులకు నెల 3,000 రూపాయలు నేను ఇస్తాను, మీ అందరికీ కూడా ఒక పథకం ప్రవేశపెట్టి నిరుద్యోగులందరికీ నెల ఇస్తాను 3,000 రూపాయలు అని చెప్పాడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఏమయ్యాయి? 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం కూడా వచ్చేసాం. ఎప్పుడు ఇస్తారు మీరు నిరుద్యోగులకు 3,000 రూపాయలు? ప్రతి ఎన్నికల ముందు అబద్ధపు హామీలు చెప్పడం, ఆ హామీలు చెప్పకుండా, ఆ హామీలు అమలు చేయకుండా ఏ విధంగా ప్రజలను కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఏ విధంగా మోసం చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆ రోజు పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి అద్భుతమైనటువంటి పథకం ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఈ పథకం వల్ల సమాజంలో అన్ని వర్గాల వారు కూడా చదువుకొని ఉద్యోగాలు పొంది ఉన్నత స్థానం కూడా పొంది ఉన్నారు. అటువంటి పథకాన్ని నీరుగారుస్తూ వేల కోట్ల రూపాయలు కాలేజీలకు బాకీలు పడి ఆ కాలేజీ యాజమాన్యం వారు విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు చూస్తూ ఆనందిస్తున్నారా? మీరు ఎప్పుడు చెల్లిస్తారండి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కావాల్సిన నిధులు ఎప్పుడు మంజూరు చేస్తారు? విద్యార్థులు ఏ విధంగా ఇప్పుడు సంతోషంగా ఉంటారు? కాబట్టి ఈ కార్యక్రమాలను, ఈ ధోరణిని మార్చుకొని ఈ డిఎస్సి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయాలని, అదేవిధంగా ఈ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సకల శాఖల విధ్వంసం మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జగనన్న, జై జై విక్రమన్న.